తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంపై తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తాను ప్రస్తావించినప్పుడు తమ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా వేగంగా స్పందించి పాలక మండలి ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ ఆదేశాలు అమలు చేసిన చైర్మన్ బిఆర్ నాయుడుకి అనిరుద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 నెలల క్రితం నేను ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మా సిఫారిష్ లెటర్, తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారిష్ లెటరు ఆమోదం తెలుపుతలేరు. మాకు బాధగా ఉంది. అన్నా తమ్ముళ్ళలాగా ఉండే వాళ్ళం ఎందుకు ఇట్లా విభజిస్తున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దాని తర్వాత మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. దాని ఆమోదం తెలిపి చంద్రబాబు నాయుడు గారు మాకు 2 విఐపి బ్రేక్ దర్శన లెటర్లు, అదేవిధంగా 300 రూపీస్ 2 లెటర్లకి మేము ఆమోదిస్తాము, అవిట్లన్నీ మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మా బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా, అదేవిధంగా బోర్డు మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2014 నుండి 2019 వరకు ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు మొత్తం లెటర్లను యాక్సెప్ట్ చేసేది మా ఎమ్మెల్యే లెటర్లు. దాని తర్వాత కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లెటర్లని క్యాన్సిల్ చేసి వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయలేదు. అయితే చాలామంది తెలంగాణ వాళ్ళు బాధపడేది, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు, ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, కానీ మేము మాత్రం తిరుపతికి వస్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారని చాలామంది వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది. అయితే నేను అడిగిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాసిన తర్వాత ఆమోదం తెలుపు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు 2 లెటర్లు విఐపి దర్శనము అయితే ఆమోదం యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, మీరు ఇచ్చిన దీనికి యాక్సెప్టెన్స్కి మేము నిజంగానే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్యూచర్లో ఎట్లయితే ఆంధ్ర ఎమ్మెల్యేలకు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మొత్తం 4 డేస్ కానీ 5 డేస్ కానీ మాకు కూడా, ఎందుకంటే డివైడ్ కానప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉండేది, అందరికీ యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా మాకు 2 డేస్ ఇచ్చింది కాబట్టి మాకు చాలా మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే 18,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి. ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులు ఇక్కడ ఉండి వేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం 5 డేస్ కానీ 4 డేస్ ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. వేరియేషన్ ఎందుకు వచ్చిందంటారు? వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు? ఏది మాకు ఇవ్వలేదు కదా, మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము తిరుపతి కొండపైకి వచ్చినప్పుడు కానీ, లేకుంటే మా కాన్స్టిట్యున్సీలో మేము ఉన్నప్పుడు కానీ చాలా మంది వచ్చేది మేము తిరుపతికి సడన్గా మేము వెళ్తాము, మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తలేరు కదా. మేము లెటర్స్ పంపించినా కానీ బోర్డుల ఈఓ కానీ ఏఈఓ కానీ వాళ్ళు మా లెటర్స్ పక్కకు పెట్టేస్తున్నారు, ఎవరికి దర్శనాలు ఇస్తలేరు. కాబట్టి ఆ వేరియేషన్ వచ్చింది. పబ్లిక్ అడగడం స్టార్ట్ చేసింది, ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఉంటే మీరు లెటర్ పంపిస్తుంటే కూడా మా యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మేము దాని మీద మేము ప్రజల కోసం మేము అడిగినాం. మాకు దర్శనాలు ఉన్నాయి, మేము ఎమ్మెల్యేలము, మేము వచ్చినట్టు మాకు దర్శనం ఉంటుంది. మాకు వచ్చేది ఇంపార్టెంట్ కాదు, మమ్మల్ని గెలిపించిన ప్రజలకి వాళ్ళకి దర్శనం చేయించాలి. వాళ్ళు భార్య పిల్లలతో పోతుంది. ఇప్పుడు సింగిల్గా పోతే ఏం కాదు, మెట్లు ఎట్టుకుంటూ పోవచ్చు, లేకుంటే ధర్మ దర్శనం పోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే భార్య పిల్లలతో పోయినప్పుడు వాళ్ళకి దర్శనాలు లేరో వాళ్ళకి ఆవేదన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. రూమ్లు కూడా దొరకలేవు వాళ్ళకి వచ్చినప్పుడల్లా. ఎందుకంటే కొంతమంది సడన్గా మొక్కుకొని తిరుమలకు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎవరిని అడగాలి? అక్కడ కౌంటర్కి పోతే బో అని పక్కకు జరుపుతారు, మా లెటర్లు తీస్తే లెటర్ తీసి పక్కకి వేస్తారు. ఆ బాధ వాళ్ళు మాకు చెప్పినప్పుడు మాకు కూడా అర్థమైంది ఆ బాధ. దాని గురించి వాళ్ళు అడిగినాం మేము, మా గురించి అడగాలి, మా ప్రజల గురించి అడిగినాం మేము.